మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా మిథున్ రాశి వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి? వీళ్ళకి మాసం జరిగే మంచి చెడులు, లాభ నష్టాలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి విశ్లేషణ అందించండి. తప్పకుండా అండి. మిథునం వారికి ప్రస్తుతం లగ్నంలో అంటే రాశిలో గురువు ఉన్నాడు. దశమ స్థానంలో శని, ఆ శనితో పాటు 2వ తేదీ నుంచి కుజుడు చేరుతున్నాడు. ఆల్రెడీ శనితో పాటు రవి కూడా ఉన్నాడు. ఆ రవి ఏకాదశంలోకి 14వ తేదీకి వస్తూ ఏకాదశంలో శుక్రుడు ఉంటూ ఆ యొక్క శుక్రుడు 19వ తేదీకి 12లోకి వస్తున్నాడు. అలాగే 3లో కేతువు అండ్ చంద్రుడు మిథునం వారికి కన్యారాశి నుంచి ప్రారంభమై సింహరాశి వరకు ఈ యొక్క నెల రోజుల పాటు తిరుగుతాడు. అండ్ అదేవిధంగా భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. అండ్ బుధుడు కూడా చూసుకుంటే 11వ తేదీ నుంచి కుంభం నుంచి రాహుతో కలిసిన బుధుడు దశమంలోకి మారుతాడు. దీనివల్ల కలిగే ఫలితాలు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలుగా ఉండాలి అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ గమనించుకున్నట్లయితే రాశిలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, ఇది గురువు యొక్క స్వరూపం మారిందని మనం చెప్పుకున్నాం. సాధారణంగానే ఈ లగ్నానికి బాధకుడు అండి గురువు. బాధకుడు లగ్నంలో ఉంటూ మరొక 2 గ్రహాలు ఎనర్జీస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, ఆ పాజిటివ్లోనే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. ఏమిటి ఆ పాజిటివ్స్ అంటే, ఒకటి ఎప్పటి నుంచో ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగంలో ఏంటో అంటే ఒక పర్మనెంట్ అవ్వట్లేదు, ఇస్తానని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు, ఇంటర్వ్యూ చేశారు కానీ ముందుకు కదలట్లేదు అనుకునేవి మూమెంట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా సప్తమాధిపతి కూడా అవుతాడు కాబట్టి మిథునానికి గురువు, వివాహ విషయాలు కూడా అదే రేంజ్లో వస్తాయి. అంటే ఎట్లాగా వీళ్ళు ఇన్ని రోజులు వెతికింది దొరకదు, ఈసారి వాళ్ళంతటా వాళ్ళే వచ్చి వాళ్ళు ఒత్తిడి పెంచేస్తుంటారు. ఏమైంది, ఎప్పుడెప్పుడు ముహూర్తం, ఎప్పుడు చెప్పండి, మరి ఏదో ఒకటి అటు ఇటు ఏదో చెప్పండి అని. వీళ్ళకి అర్థం కాదు, ఇదేమిటి మనం ఇన్ని రోజులు ఎత్తుక్కుంటే మనకు దొరకలేదు, ఇప్పుడేమో వాళ్ళు వచ్చి మన మీద ప్రెజర్ చూపిస్తున్నారు. అంటే ఏంటి, వివాహము, ఉద్యోగము ఈ 2 విషయాల్లోని అవకాశాలు వస్తాయి, స్ట్రెస్ అలాగే ఉంటుంది. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మంగళవారము, ఆదివారము అగ్రిమెంట్స్ రాసుకోవడం కానీ, కమ్యూనికేషన్స్ చేసే విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళు 1, 2 తేదీలు పర్టికులర్గా రియల్ ఎస్టేటు రైతులకి బాగుంటుంది చెప్పాలంటే. అంటే ఏదైనా భూమి మూలంగా ధనయోగం ఉంది 1, 2 తేదీలు. అదేవిధంగా 5, 6, 7 తేదీలు పర్టికులర్గా అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ అస్సలు చేయకూడదు. 5, 6, 7 తేదీలు. ఇక 14, 15 తేదీలు లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక 16, 17 తేదీలు పర్టికులర్గా చూసుకుంటే, 13, 14 తేదీలు లాంగ్ జర్నీస్ అండి. 15, 16 తేదీలు ఈ జాబ్ సంబంధించిన విషయంలో కొన్ని మోసాలు జరుగుతాయి. పర్టికులర్గా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరికి పంచమాధిపతిని పంచమ స్థానం చూసుకుంటున్నాడు కాబట్టి ఈ నెలలో మొదటి 19 రోజులు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే మొదటి ఈ రోజులు. అండ్ అలాగే ఉద్యోగంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉండడము, ఎక్కువ గంటల సేపు పని చేయాల్సింది రావడం. ఎందుకంటే 6th లార్డ్ వెళ్ళి 10th హౌస్లో శనితో ఉన్నాడు కదా. డైలీ లైఫ్లో ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ఉద్యోగంకి వెళ్ళాము, ఆయన ఏం చెప్తాడంటే, బాబు నువ్వు 9కి వస్తున్నావు, 8కి వచ్చే రేపటి నుంచి అంటాడు. 8కి వెళ్తే పోనీ 5 గంటలకు బయటకు వచ్చేస్తాం, 6 బదులు అనుకుంటే అలాగా 9 వరకు చేయాల్సి వస్తుంది. లాంగ్ టర్మ్గా ఎక్కువసేపు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి రావడం, ఉద్యోగంలో స్ట్రెస్ ఉండడం, కొలీగ్స్తో కొన్ని ఘర్షణలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అయితే ఏకాదశంలో ఉండేటువంటి రవి 14వ తేదీ నుంచి కొంచెం పార్ట్నర్స్ లేకపోతే వివాహం విషయంలో కొంత పాజిటివ్ కూడా తయారవుతుంది చెప్పాలంటే. ఎందుకంటే 14వ తేదీ నుంచి రవి లాభంలోకి వస్తున్నాడుగా, 3వ అధిపతి అంటే ప్రయత్నకారకుడు లాభంలోకి వస్తున్నాడు కాబట్టి. అలాగే 19వ తేదీ నుంచి వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. కొంతమంది అనుకుంటుంటారు ఎంఎస్ చేయాలి అక్కడికి వెళ్ళి అట్లా. ఇది 19వ తేదీ నుంచి బాగుంది. ఎందుకంటే 19వ తేదీ నుంచి శుక్రుడు తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. ఎప్పుడైతే తన స్వక్షేత్రంలోకి వస్తున్నాడో శుక్రుడు, ఇది ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి, అక్కడ ఏదైనా ఉద్యోగం కానివ్వండి లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉద్యోగం చేస్తారు, అటువంటి వాటికి కంప్లీట్గా బాగుంది చెప్పాలంటే. ఇక ఇప్పుడు కొంచెం రైతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
4వ అధిపతి నీచంలో ఉన్నాడు. భూమి కొనుగోలు చేసేవారు, ఈ భూములకు సంబంధించిన విషయంలోని విద్యా సంబంధించిన విషయంలో విద్యార్థులకు కొంత స్ట్రెస్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఉన్న కండిషన్లో. ఎందుకంటే ఈ 4వ స్థానాధిపతి, విద్యకారకుడైన స్థానాధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో 11వ తేదీ నుంచి నీచంలోకి వెళ్తున్నాడు. కాబట్టి 11వ తేదీ నుంచి నెలాఖరి వరకు విద్యా విషయాల్లో విద్యార్థులు కొంత ఇబ్బంది పడతారు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. వీళ్ళు విద్యార్థులనే కాకుండా కామన్గా ఈ మిథున లగ్నం వారు ఏదైనా ఒక షాపు, ఆఫీసు పెడదాం అనుకుంటున్నారు. పెట్టుకుంటే 11వ తేదీ లోపల, లేకపోతే నెలాఖరు దాటిన తర్వాత పెట్టుకోవడం మంచిది. స్త్రీల విషయంలో ఏమైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందా? ఏమైనా కాంట్రవర్సీలు ఎరికిన అవకాశాలు కనిపిస్తుంది? స్త్రీల విషయంలో పెద్దగా ఏం కనిపించట్లేదండి. కాకపోతే వివాహ జీవితం విషయంలో మనకి 19వ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడు ఏకాదశంలో ఉంటున్నాడుగా. ఏకాదశ శుక్రుడు ఎప్పుడు మంచివాడు కాదు. ఏ ప్లానెట్ అయినా మీకు ఏకాదశంలో యోగిస్తారు, శుక్రుడు యోగించడు. ఎందుకు యోగించడు అంటే 12వ భావానికి వ్యయభావం అది. ఇప్పుడు శుక్రుడు అంటే సెక్స్కి కారకుడు అండి, సుఖానికి కారకుడు, నిద్రకు కారకుడు. నిద్ర అనేది పడుకొని నిద్రపోతాం. సెక్స్ అనేటువంటి సెక్సువల్ ఇది వేరే ఉంటుంది, అంతేగాని 11వ భావం కాదు సెక్సువల్ ఇది. అంటే దాని కారకత్వాన్ని అది కోల్పోవడం 11లోకి వెళ్ళడం అంటే. అందుకని ఈ శుక్రుడు 11లో ఉన్నంత కాలము వివాహ జీవితం విషయంలో కొంత ఇబ్బంది ఇస్తాడు. కానీ 19వ తేదీ నుంచి ఎప్పుడైతే 12లోకి వస్తాడో అక్కడి నుంచి గతంలో ఏర్పడినవి ఇంకా క్లియర్ చేస్తాడు చెప్పాలంటే. ఇక స్త్రీలంటే సప్తమాధిపతి బాధపడే రాశిలో కూర్చున్నాడు. కొంచెం జీవిత భాగస్వామితో కొంత స్ట్రెస్ అయితే ఉంటుంది చెప్పాలంటే. అయితే ఇవన్నీ మీకు వీళ్ళకి తగ్గాలి అంటే రాశిలో ఉండే గురువు యొక్క ప్రభావం తగ్గించుకోవాలి. కాబట్టి గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు గోవులకి క్యారెట్స్, బెల్లము, గోధుమ రవ్వ అండ్ అలాగే గ్రాసము, ఇంకా వీలైతే మన అరటికాయలు, పండు కంటే కూడా అరటికాయలు తినిపిస్తే చాలా మంచిది. స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్లోను వీళ్ళు పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయం అంటారు? ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఈ ఒక్క రాశి వారికని కాదండి, స్టాక్ మార్కెట్ ఏ రేంజ్లో క్రాష్ అవుతుందో మీరు అసలు ఎవరు ఊహించలేరు. యుద్ధం వల్ల కూడా చాలా విపరీతంగా క్రాష్ అవుతుంది. ఎందుకంటే ఈసారి 3 రాశులు మారుతుంది గురువు మళ్ళీ అగైన్. మనకు లాస్ట్ ఇయర్ ఎలా మారిందో అలాగా. అది కాదు మిథున రాశిలో ఉండగా గురువు మనకి కొత్త సంవత్సరం వస్తుంది, గురువు రాజు అవుతున్నాడు. అసలు ఎవరు ఊహించలేరు. ఆ స్థాయిలో స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతుంటాయి. ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండదు, అలా ఉంటుంది. కాబట్టి వీలైనంత మట్టుకు చాలా జాగ్రత్తగా తగ్గినప్పుడు కొని, పెరిగినప్పుడు అమ్ముకునే లాజిక్స్ తెలిసిన వాళ్ళు ఎంటర్ అవ్వాలి. కానీ అందరూ ఎంటర్ అయితే మాత్రం ఇక్కడ గందరగోళం కూడా అయిపోద్ది. ఓవరాల్ ఈ రాశి వాళ్ళకి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.